చిరంజీవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నేను యూఏ మూవీ సినిమా రివ్యూ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. ఈ మూవీలో ఉపేంద్ర గారు తన అద్భుతమైన నటనని యథావిధంగా కొనసాగించారు. అయితే ఈ సినిమా ఒక పొలిటికల్ సెటైరికల్ మూవీ. తను చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, ఉపేంద్ర గారు చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, కుల మతాలు అనే ఒక చక్రంలో ఇరుక్కొని జనాలు వాళ్ళకి కావలసిన వాటిని వదిలేసి ఈ సోషల్ మీడియాలో, ఆ తర్వాత ఫోనుల్లో పక్కవాడి విషయాల్లో తలదూరుస్తూ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తీసుకోకుండా పొలిటీషియన్స్ వాళ్ళకి మీ క్యాస్ట్ ఇది, మీ మతం ఇది, మీరు ఈ విధంగా ఉన్నారు అని ఒక నెంబర్ ఇచ్చి, ఆ నెంబర్ ప్రకారం మీకు ఆహార పదార్థాలు, మీకు కావలసిన మౌలిక వసతులు వాళ్ళు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అవి మాత్రమే ఇస్తూ ఉంటే, వాటిని బాబు మాకు ఇవి చాలు అని చెప్పేసి తీసుకుంటా వాటితోటే జనాల కాలం వెళ్ళబుచ్చుతున్నారు. జనాలకి కావాల్సింది జనాలకి రావడం లేదు, జనాలు కూడా అడగడం లేదు. ఒంటిపైన ఉన్న మొత్తం ఊడ్చేసినా కానీ జనాలు కులం కోసం, మతం కోసమే గొడవ పడుతున్నారు అనే ఒక సెటైరికల్ మూవీ తీశాడు. చాలా అద్భుతంగా తన స్క్రీన్ ప్లేని ప్రజెంట్ చేశాడు. అలానే ప్రజలు దేశం బాగా అభివృద్ధి చెందుతుంది, పెద్ద పెద్ద స్టాట్యూస్ కడుతున్నారు, ఆ తర్వాత వేరే వేరే ఉపగ్రహాల మీదకి వెళ్తున్నారు అని చూపిస్తూనే ఇంకో పక్క ఆహారం లేక కుట్టుమిట్టాడుతున్నారు అనేది కూడా ఈ సినిమాలో చాలా చక్కగా చూపించాడు ఉపేంద్ర గారు. ఉపేంద్ర గారికి స్క్రీన్ ప్లేకి హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఇది అందరికీ అందాల్సిన సినిమా, అందరికీ చేరవలసిన సినిమా, అందరూ చూడవలసిన సినిమా.